హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము స్టాటిస్టిక్స్లో ప్రాబ్లం చేద్దాము. ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 864x350 ఈజ్ 4, దెన్ x ఈజ్ ఈక్వల్ డాష్ అడుగుతున్నాడండి. అసలు అర్థమెటిక్ మీన్ అన్నా మామూలుగా మీన్ అని రాసిన, ఓకేనండి, యావరేజ్ అని రాసిన ఒకటే మీనింగ్ అండి. ఈ మూడు ఒకటే. దీనికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. కొంతమంది ఐటమ్స్ అంటారు, వాళ్ళ ఇష్టం అండి. సో మనం ఏదైనా చెప్పుకోవచ్చు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము వాడు ఏ అబ్జర్వేషన్స్ ఇచ్చాడండి? 8, 6, 4, x 3, 5, 0. దాని మీన్ ఏమో 4 ఇచ్చాడు. అంటే మనకి మీన్ ఇచ్చాడు. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. మీన్ అంటే ఫార్ములా ఇది కాబట్టి ఈ ఫార్ములా వేస్తున్నాను. అంటే ఎవరెవరిని యాడ్ చేస్తున్నాను? 8 + 6 + 4 + x + 3 + 5 + 0 హోల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటండి? 1, 2, 3, 4, 5, 6, 7 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఈ స్టెప్ ఏడు మస్తు వచ్చినట్టేనండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామండి? 8 + 6 + 4 10, 18 + 3 21, 21 + 5 26 + 0 26, 26 + x / 7 ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి ఏమవుతుందండి? 7 వదిలికి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 26 + x ఈజ్ ఈక్వల్ టు 28 అండి. సో x ఈజ్ ఈక్వల్ టు 28 - 26. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అండి. x వాల్యూ వస్తుంది. అర్థమైంది కదండి? సో ఇక్కడ మనకి ఏం తెలియాలి? అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే ఫార్ములా అండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది స్టాటిస్టిక్స్లో ఒక ప్రాబ్లము. ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో కిందన లింక్ ఇస్తానండి, అవి కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.